ఆగస్టు 6, 1945 రోజుట్లాని ఇది ఒక ఆహ్లాదకరమైన రోజు. హిరోషిమా సిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పనులకు వెళ్తున్నారు. పిల్లలు స్కూల్లోని ఫస్ట్ పీరియడ్లో ఉన్నారు. ఇంతలో కొంతమంది ఆకాశంలోని అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ B-29 ఎగరటం గుర్తించారు. టైం 8:15. విమానంలో నుండి ఏదో పడుతుంది. దూరం నుంచి చూస్తున్న వారికి అదేంటో అర్థం కాలేదు. విమానంలో నుంచి అణుబాంబు పడుతుందని వాళ్ళ కళ్ళలో కూడా ఊహించుండ్రు. 43 సెకండ్లు, సరిగ్గా 43 సెకండ్ల పాటు ఆ అణుబాంబు ఫ్రీ ఫాల్లో ఉంది. ఆ తర్వాత రెప్పపాట్లో అంతా నాశనం అయిపోయింది. సిటీలో ఉన్న చాలామంది వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనంత లైట్ని చూశారు. బాంబు పేలిన వెంటనే ఒక ఫైర్ బాల్ ఏర్పడింది. ఇది ఎలా ఉందంటే సూర్యుడు భూమిపై దిగినట్టుంది. టెంపరేచర్ 4000 డిగ్రీలకు చేరుకుంది. రెప్పపాట్లో 80,000 మంది చనిపోయారు. అయితే అమెరికా జపాన్పై ఎందుకు అణుబాంబుతో దాడి చేయాల్సి వచ్చిందని ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ వీడియోలో దీని గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. Spawned by the genius of man, a new age is born in the roar of thunder and the fire of the sun. At 8:15 in the morning of August 6th, the first atomic bomb struck an enemy target. In this instant, Robert Oppenheimer recalls a passage from a sacred book of the Hindu. ఈ స్టోరీ మొత్తం 1939లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంతో మొదలవుతుంది. హిట్లర్ పోలాండ్పై దండయాత్ర చేయడంతో ఈ యుద్ధం మొదలవుతుంది. దాని తర్వాత మిగిలిన దేశాలు ఈ యుద్ధంలోకి ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా వరల్డ్ వార్ II అనేది రెండు ప్రధాన కూటముల మధ్య జరిగింది. నాజీ జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు, వీటిని యాక్సిస్ పవర్ అని పిలుస్తారు. రెండో వైపు గ్రేట్ బ్రిటన్, సోవియట్ యూనియన్, USA, వీటిని అలయన్స్ కంట్రీస్ అని పిలుస్తారు. అయితే మొదట్లో అమెరికా ఈ యుద్ధానికి దూరంగా ఉంది. వరల్డ్ వార్ I ఫలితాల తర్వాత యూరప్ మరియు ఆసియా వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని అమెరికా నిర్ణయించుకుంది. కానీ డిసెంబర్ 7, 1941లో జపాన్ US పెర్ల్ హార్బర్పై సర్ప్రైజ్ అటాక్ చేసింది. జపాన్కి చెందిన 350 కంటే ఎక్కువ ఎయిర్క్రాఫ్టర్లతో నౌకాశ్రయంపై బాంబులతో అటాక్ చేశారు. ఈ అటాక్లో 188 ఆర్మీ ఎయిర్క్రాఫ్ట్లు, 19 US నేవీ షిప్లు ధ్వంసమయ్యాయి. 2000 పైన US ఆర్మీ స్టాఫ్ చనిపోయారు. తర్వాత కొద్ది గంటల్లోనే జపాన్ ఫిలిప్పీన్స్ని స్వాధీనం చేసుకుంది. జపాన్ US మీద దాడి చేయడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే పసిఫిక్ ఓషన్లో US బలాన్ని తగ్గించడానికి, సౌత్ ఈస్ట్ ఏషియాలో జపాన్ విస్తరించడానికి. అంటే బ్రిటిష్ వాళ్ళలాగా జపాన్ వాళ్ళు కూడా వేరే దేశాన్ని ఆక్రమించుకునేవాళ్ళు. అందుకని US జోక్యం చేసుకోకుండా ఉంటుందని అటాక్ చేశారు. జపాన్పై అమెరికా చమురు, రబ్బర్పై ఎకనామిక్ శాంక్షన్స్ విధించింది. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోయాయి. దీనివల్ల జపాన్ అమెరికాపై దాడి చేసింది. ఇక అమెరికా జపాన్పై యుద్ధం ప్రకటించింది. దీని తర్వాత బ్రిటన్, చైనా కూడా జపాన్పై యుద్ధం ప్రకటించాయి. 3 రోజుల తర్వాత నాజీ జర్మనీ మరియు ఇటలీ USA మీద యుద్ధం ప్రకటించాయి. 1941 చివరికి వచ్చేసరికి రెండవ ప్రపంచ యుద్ధం పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఈ యుద్ధం గురించి మరీ డీటెయిల్గా వెళ్లకుండా 1943లో ఇటలీ సరెండర్ అయ్యే టైంకి వెళ్దాం. ఆ తర్వాత 1945 ఏప్రిల్ 30న హిట్లర్ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత జర్మనీ సరెండర్ అయింది. కానీ యాక్సిస్ పవర్లో ఉన్న జపాన్ మాత్రం లొంగిపోలేదు. USAకి ఏం చేయాలో అర్థం కాలేదు. 12 ఏప్రిల్ 1945లో US ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్ చనిపోయాడు. వైస్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎలాగైనా యుద్ధం ఆపాలనుకున్నాడు. జపాన్ రాజుని శాంతి చర్చలకు పిలిచాడు. కానీ జపాన్ దానికి ఒప్పుకోలేదు. అండ్ ఇదే టైంలో అతను USకి చెందిన సీక్రెట్ మిలిటరీ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాడు. దాని పేరే మ్యాన్హాటన్ ప్రాజెక్ట్. చాలామంది సైంటిస్టులు సీక్రెట్గా మొట్టమొదటి ఆటం బాంబ్ని డెవలప్ చేస్తున్నారు. జూలై 16, 1945లో న్యూ మెక్సికోలో ఈ ఆటం బాంబ్ని టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ విజయవంతమైంది. ట్రూమన్కి ఒక పరిష్కారం దొరికింది. ఈ అణుబాంబుని జపాన్పై ప్రయోగించాలనుకున్నాడు. జపాన్పై అణుబాంబు ప్రయోగించే ముందు జపాన్ సరెండర్ అవ్వాలని, సరెండర్ అవ్వకపోతే విధ్వంసం చూడాల్సి ఉంటుందని ఒక లెటర్ రాశారు. కానీ జపాన్ ఈ పోస్ట్ డామ్ డిక్లరేషన్ని ఒప్పుకోలేదు. దీంతో అమెరికా దాడి చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ అణుదాడి ఏ ప్రాంతాల్లో చేయాలో ఎంచుకోవడానికి ఒక టార్గెట్ కమిటీని నిర్ణయించింది. ఆ కమిటీ హిరోషిమా, కొకూరా, హ్యుకాకామా, న్యూగాటా, నాగసాకి ఈ 5 సిటీలను సెలెక్ట్ చేసింది. ఆగస్టు 6, 1945 బోయింగ్ B-29 అనే విమానం లిటిల్ బాయ్ అనే యురేనియం అటామిక్ బాంబుతో బయలుదేరింది. ఉదయం 8:15 హిరోషిమాపై బాంబు వదిలేశారు. ఈ ఆటం బాంబు పడిన వెంటనే ఎక్కువ మొత్తంలో కాంతి వెలువడింది. చాలామంది వాళ్ళ చూపును కోల్పోయారు. ఆ తర్వాత పెద్ద శబ్దం ఏర్పడింది. దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలు వినికిడిని కోల్పోయారు. ఆ తర్వాత బాంబు పడిన చోట ఉష్ణోగ్రత 4000 డిగ్రీలకు చేరుకుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఆవరైపోయారు. ఈ ప్రాసెస్ మొత్తం చాలా వేగంగా జరిగింది. కేవలం వాళ్ళ నీడ మాత్రమే అక్కడ మిగిలిపోయింది. పర్మనెంట్గా అక్కడ ఉన్న రాళ్లకు అతుక్కుపోయింది. ఉష్ణోగ్రత మార్పుల కారణంగా షాక్ వేవ్స్, బలమైన గాలులు వచ్చాయి. దీని కారణంగా హిరోషిమాలోని 70% బిల్డింగ్లు తుడిచిపెట్టుకుపోయాయి. 70,000 మంది చనిపోయారు. రోజులకు
లుకోమియా, క్యాన్సర్, రేడియేషన్, కాలిన గాయాల వల్ల మరో 70,000 మంది చనిపోయారు. శాటిలైట్ ఇమేజెస్లో బాంబు పేలిన తర్వాత, పేలక ముందు ఆ ప్రదేశం ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇంత జరిగినా కూడా జపాన్ చక్రవర్తి లొంగిపోవడానికి ఒప్పుకోలేదు. 3 రోజుల తర్వాత 1945 ఆగస్టు 9న అమెరికా నాగసాకిపై మరొక అణుబాంబు వేసింది. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ B-29 ఉదయం 9 గంటలకు నాగసాకిపై ది ఫ్యాట్ మ్యాన్ అనే అణుబాంబును వేసింది. ఈ బాంబు పేలడం వల్ల పుట్టగొడుగు ఆకారంలో ఒక పెద్ద ఫైర్ బాల్ ఏర్పడింది. దీనివల్ల వెంటనే 40,000 మంది చనిపోయారు. సుమారు 6.7 స్క్వేర్ కిలోమీటర్ల సిటీ మొత్తం ధ్వంసమైంది. హిరోషిమా మీద వేసిన బాంబు కంటే ఇది పవర్ఫుల్ అయినా దీని ప్రభావం తక్కువగా ఉండటానికి కారణం, మొదటి బాంబు పేలుడు గురించి అందరూ తెలుసుకున్నారు. నాగసాకిలో కూడా ఇలాంటి జరుగుతుందని సిటీని వదిలి ఊరి చివరకు వెళ్లారు. మరియు నాగసాకి చుట్టూ కొండలున్నాయి. దీనివల్ల పేలుడు ప్రభావం తగ్గింది. హిరోషిమాలో కొండలు లేవు కాబట్టి అక్కడ ఎక్కువ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తం మీద 2 బాంబు దాడుల్లో 2 లక్షల మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 95% మంది సామాన్య ప్రజలే. దీని తర్వాత ఆగస్టు 15, 1945న జపాన్ సరెండర్ అయింది. దీంతో ప్రపంచ యుద్ధం ముగిసింది. దీని తర్వాత అమెరికాని చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. అయితే అణుబాంబు వేయటానికి కారణం యుద్ధం త్వరగా ముగించాలని, వాళ్ళు చేసిన పని కరెక్టేనని అమెరికా సమర్థించుకుంది. కానీ ఈ అణుబాంబు రేడియేషన్ వల్ల చాలా సంవత్సరాలు జపాన్లో పుట్టే పిల్లల్లో డెత్ రేట్ ఎక్కువగా ఉండటం, క్యాన్సర్, మెంటల్ డిజబిలిటీ వంటి వ్యాధులు వచ్చేవి. జపాన్ వీటన్నిటిని తట్టుకొని మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీగా ఎదుగుతుంది. ప్రజెంట్ టైంకి వస్తే ఈ 2 సిటీలు బాగా డెవలప్ అయ్యి గొప్ప నగరాలుగా మారాయి.